నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. పూజా హెగ్డేకు అరేంజ్ మ్యారేజ్ ఓకే అంట. పెళ్లిపై బుట్టుబొమ్మ షాకింగ్ కమెంట్స్ చేసింది. స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే అందం, అభినయం, స్టార్డమ్ ఈ మూడు కలిస్తే గుర్తొచ్చే పేరు. కోట్లాది అభిమానులు ఉన్న ఈ హీరోయిన్ పెళ్లి గురించి ఎప్పుడు ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. ఎప్పుడో ఓసారి క్రికెటర్తో పెళ్లి, ఇంకోసారి బిజినెస్ మ్యాన్తో రిలేషన్షిప్, మరికొన్నిసార్లు కో స్టార్తో డేటింగ్ అంటూ ఎన్నో రూమర్స్ వినిపించాయి. కానీ ఈసారి మాత్రం పరిస్థితి కాస్త భిన్నంగా కనిపిస్తుంది. ఎందుకంటే పెళ్లి గురించి స్వయంగా పూజా హెగ్డే మాట్లాడినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా అరేంజ్ మ్యారేజ్ కు కూడా నేను సిద్ధమే అని వ్యాఖ్య ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అసలు పూజా హెగ్డే ఏమన్నారు? లవ్ మ్యారేజ్ కంటే అరేంజ్ మ్యారేజ్ ని ఎందుకు ప్రస్తావించారు? ఇప్పటికే ఇంట్లో సంబంధాలు చూస్తున్నారా, లేక ఇది కేవలం ఆమె వ్యక్తిగత అభిప్రాయమేనా? వీటన్నిటికీ జవాబులు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. పూజా హెగ్డే సినీ ప్రయాణం గురించి మాట్లాడితే 2010లో మిస్ యూనివర్స్ ఇండియా పోటీలో పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత మోడలింగ్ లో రాణించి సినిమా అవకాశాలను అందుకున్నారు. మొదటి తమిళ సినిమాలో ఎంట్రీ ఇచ్చిన పూజ ఆ తర్వాత తెలుగులో నాగచైతన్య నటించిన ఒక లైలా కోసం సినిమాతో హీరోయిన్ గా అడుగు పెట్టారు. అయితే ఆమె కెరియర్ ను పూర్తిగా మార్చేసిన సినిమా దువ్వాడ జగన్నాథం. ఆ తర్వాత అరవింద సమేత మహర్షి, గద్దల్కొండ గణేష్, అలా వైకుంఠపురంలో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ వంటి వరుస హిట్ సినిమాలతో టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా ఎదిగారు. ఇక బాలీవుడ్ లో కూడా హృతిక్ రోషన్, సల్మాన్ ఖాన్ వంటి స్టార్ హీరోలతో నటించారు. అందుకే పూజా హెగ్డేకు సంబంధించి ఏ చిన్న విషయం వచ్చినా గానీ అది వెంటనే వైరల్ అవుతుంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పూజా హెగ్డేను మీరు లవ్ మ్యారేజ్ చేసుకుంటారా లేక అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారా అని ప్రశ్నించగా దానికి ఆమె చాలా ప్రశాంతంగా సమాధానం ఇచ్చారు. నాకు ప్రేమ వివాహం అంటే ఎలాంటి వ్యతిరేకత లేదు, అలాగే అరేంజ్ మ్యారేజ్ కూడా నాకు ఓకే. చివరికి జీవిత భాగస్వామి మంచి వ్యక్తి కావడమే ముఖ్యం, పెళ్లి ఎలా జరిగిందన్నది అంత ముఖ్యమైన విషయం కాదు అనే భావాన్ని ఆమె వ్యక్తం చేసినట్లు కథనాలు చెప్తున్నాయి. ఈ ఒక్క సమాధానమే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నెటిజన్లు ఏమంటున్నారు? పూజా హెగ్డే ఈ వ్యాఖ్య చేసిన తర్వాత సోషల్ మీడియాలో రకరకాల కమెంట్స్ వస్తూ ఉన్నాయి. పూజ పెళ్లికి సిద్ధమైపోయిందా? ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారా? అందుకే అరేంజ్ మ్యారేజ్ గురించి మాట్లాడుకొచ్చిందా అంటూ చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఇక మరికొందరేమో ఇది చాలా మెచ్యూర్డ్ ఆలోచన అని, జీవిత భాగస్వామి మంచివాడైతే చాలు, లవ్ అయినా అరేంజ్ అయినా పెద్ద తేడా లేదు అంటూ ఆమె అభిప్రాయాన్ని సమర్థిస్తున్నారు. ఇక నిజానికి పూజా హెగ్డేకు సంబంధించిన రిలేషన్షిప్ రూమర్స్ కొత్తవేమీ కావు. గతంలో చాలాసార్లు ఓ క్రికెటర్తో డేటింగ్ చేస్తున్నారని, ఓ బాలీవుడ్ నటుడితో ప్రేమలో ఉన్నారని, ఒక బిజినెస్ మ్యాన్ పెళ్లి చేసుకోబోతున్నారు అని ఇలా ఎన్నో వార్తలు బయటకు వచ్చాయి. కానీ వాటిలో ఏ ఒక్కదాన్ని కూడా పూజా హెగ్డే ఎప్పుడు అధికారికంగా అంగీకరించలేదు. కొన్నిసార్లు ఆమె టీం వాటిని పూర్తిగా ఖండించింది కూడా. అందుకే ఇప్పుడు వస్తున్న పెళ్లి వార్తల విషయంలో కూడా అభిమానులు అధికారిక ప్రకటన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకు అరేంజ్ మ్యారేజ్? ఇప్పుడు చాలా మందికి వచ్చే ప్రశ్న ఇదే. ఇంత పెద్ద స్టార్ హీరోయిన్, అందరూ తెలిసిన సెలబ్రిటీ, అలాంటి వ్యక్తి అరేంజ్ మ్యారేజ్ గురించి ఎందుకు మాట్లాడింది? దానికి సమాధానం చాలా సింపుల్. పూజా హెగ్డే కుటుంబానికి చాలా విలువ ఇస్తారు. ఆమె ఎన్నో ఇంటర్వ్యూల్లో తన తల్లిదండ్రుల గురించి, వారి సపోర్టు గురించి, అలానే కుటుంబ బంధాల గురించి ఎంతో గౌరవంగా మాట్లాడారు. అందుకే కుటుంబ సభ్యులు చూపే సంబంధం అయినా కానీ, లేదా తనకు నచ్చిన వ్యక్తితో ప్రేమ వివాహం అయినా కానీ, ఏదైనా సరే ఇద్దరి మధ్య అర్థం చేసుకునే స్వభావం ఉంటే ఆమె భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక నిజం చెప్పాలంటే పూజా హెగ్డే చెప్పిన మాటల్లో ఒక మంచి సందేశం కూడా ఉంది. ఈ రోజుల్లో లవ్ మ్యారేజ్ అయితేనే సక్సెస్, అరేంజ్ మ్యారేజ్ అయితే కష్టం అనే అభిప్రాయాలు కొందరిలో చాలానే ఉన్నాయి. మరికొందరు అరేంజ్ మ్యారేజ్ మాత్రమే బెటర్ అంటారు. కానీ నిజానికి ఏ పెళ్లి అయినా నమ్మకం, గౌరవం, అర్థం చేసుకోవడం ఇవన్నీ ఉంటేనే జీవితాంతం నిలబడుతుంది. అదే విషయాన్ని పూజ తన మాటల్లో చెప్పినట్లు అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇక ప్రస్తుతం పూజా హెగ్డే పూర్తిగా సినిమాలపైనే దృష్టి పెట్టారు. తెలుగు, తమిళం, హిందీ ఇలా 3 భాషల్లో వరుస సినిమాలు చేస్తున్నారు. కొత్త కథలు, విభిన్న పాత్రలు, పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అందుకే పెళ్లి కంటే కెరియర్కే ఆమె ప్రాధాన్యం ఇస్తున్నారని సినీ వర్గాలు భావిస్తున్నాయి. పెళ్లి ఎప్పుడు? ఈ ప్రశ్నకు సమాధానం మాత్రం ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. పూజా హెగ్డే తన పెళ్లి గురించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. పెళ్లి తేదీ లేదా వరుడు, నిశ్చితార్థం ఇలాంటి వార్తలన్నీ ప్రస్తుతం కేవలం సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఊహాగానాలు మాత్రమే. అందుకే అభిమానులు కూడా పూజా హెగ్డే అధికారికంగా ప్రకటించే వరకు నమ్మొద్దు అంటున్నారు. పూజా హెగ్డే అభిమానులు మాత్రం మీకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోండి, మీ ఆనందమే మాకు ముఖ్యం,
ముందు ఇంకా మంచి సినిమాలు చేయండి అంటూ సోషల్ మీడియాలో పాజిటివ్ కమెంట్స్ పెడుతున్నారు. మరికొందరు సరదాగా ఇప్పటికైనా మా ఆశలు వదిలేయాలా అంటూ ఫనీ కమెంట్స్ కూడా చేస్తూ ఉన్నారు. మొత్తానికి పూజా హెగ్డే పెళ్లి ఫిక్స్ అయ్యిందని ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక సమాచారం అయితే లేదు. కేవలం అరేంజ్ మ్యారేజ్ కూడా తనకు ఓకే అని చెప్పిన వ్యాఖ్యలే ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కాబట్టి సోషల్ మీడియాలో వచ్చే ప్రతి వార్తను వెంటనే నమ్మకుండా అధికారిక ప్రకటన కోసం వేచి చూడడం మంచిది. ఇప్పుడు మీకు ప్రశ్న, మీ అభిప్రాయం ప్రకారం లవ్ మ్యారేజ్ బెస్టా లేక అరేంజ్ మ్యారేజ్ బెస్టా? ఇద్దరు ఒకరు అర్థం చేసుకోవడం ఇంకా ముఖ్యమంటారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన సినీ విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.